అరే నీకు 1,00,000 రూపీస్ ఇస్తే మ్యూచువల్ ఫండ్స్ కొంటావా, షేర్స్ కొంటావా? నాకు ఇంకా మంచి కంపెనీస్ పిక్ చేసుకోవడం రాదు కాబట్టి నేను మ్యూచువల్ ఫండ్సే కొంటా డాడీ. ఎందుకు నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా డాడీ. మనం ఇద్దరం కలిసి ఫ్రూట్స్ కొనడానికి షాప్కి వెళ్ళినాం అనుకో, నువ్వు ఒక బాస్కెట్ ఫుల్ ఆఫ్ మ్యాంగోస్ కొంటావు, కానీ నేను మాత్రం నా బాస్కెట్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తో నింపుతా. మనం కొన్న వాటిలో మ్యాంగోస్ పారైపోతే నీ బాస్కెట్ ఎంప్టీ అవుతుంది, కానీ నా బాస్కెట్ లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ లో నా బాస్కెట్ మ్యూచువల్ ఫండ్స్, నీ బాస్కెట్ షేర్స్. అయితే షేర్స్ కొనడం అంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టేనా? అవును డాడీ, ఆ కంపెనీ మంచిగా రన్ అయితే నీకు చాలా ప్రాఫిట్స్ రావచ్చు, కానీ ఆ కంపెనీ ఫెయిల్ అయితే నీ ఇన్వెస్ట్మెంట్ జీరో కూడా అవ్వచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా జీరో అవ్వచ్చు ఆర్యన్? నో డాడీ, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో చాలా కంపెనీస్ ఉంటాయి. ఒక్క కంపెనీ ఫెయిల్ అయినా చాలా కంపెనీస్ మిగులుతాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవడం సేఫ్ అన్నమాట. కానీ కొంతమంది షేర్స్ ఎందుకు కొనుక్కుంటారు ఆర్యన్? ఎందుకంటే వాళ్ళకి మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ చాలా మందికి ఇది ఉండదు. అయితే కొత్త వాళ్ళు ఏది చూస్ చేసుకోవాలి ఆర్యన్? బిగినర్స్కి అయితే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్, కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక షేర్స్ కొనాలో లేదో మీ డిసిజన్. Please like and share our video. Don't forget to follow our channel. Thank you.